నమస్తే. గాంధీ భవన్లో ఉన్న కాస్త అడావిడి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో దొంగలైనారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే దొరలైనారు అన్న చర్చ జరుగుతూ ఉంది. మాట్లాడదాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సో నేను మీకు ఇంట్లోనే చెప్పిన గతంలో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అని చెప్పారు. సో ఆ దొంగలే మళ్ళీ ఇటు వస్తే దొరలైతున్నారు అన్న చర్చ జరుగుతూ ఉంది. ఏం సమాధానం చెప్తారు? ఏం లేదు, దొంగలు అక్కడే ఉన్నారు, మంచోళ్ళే వస్తున్నారు అనుకుంటాం మేము. అట్లా అంటే వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళకేం పరిపాలనలో వాళ్ళు ఏం భాగం చేయలేదు. ఓకే, వాళ్ళకి నచ్చి కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానం నచ్చి వాళ్ళు అక్కడ ఇమడలేక వస్తున్నారేమో అనుకోవచ్చు కదా. సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ మంచి. మేము ఇచ్చిన 6 గ్యారంటీల దిశగా మేము వెళ్తా ఉన్నాము, అమలు చేసే దిశగా. మా పాలన నచ్చి వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వస్తున్నట్టున్నారు. సో మీరు గతంలో అన్నారు ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సో మీరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేకుండా ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందా? మేమేం గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోలేదు, ఎంపీలుగా ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని కూడా తీసుకోలేదు. దానికి మేము వ్యతిరేకము. ఫిరాయింపులకు మేము ప్రోత్సహించామని గతంలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు. అండ్ మళ్ళా మీరు అదే అడిగినా నేను చెప్తా ఉన్నా, మేమేం వాళ్ళు గెలిచి వచ్చి మా పార్టీలకు రావట్లేదు. పార్టీ ముందుకు పోతా ఉంది మంచిగా చేసే దిశలో. వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుదామని వస్తున్నట్టున్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఈ జాయినింగ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అట్లేం లేదు, కానీ వ్యూహాలు అన్ని రాజకీయం చేసినప్పుడు అన్ని పార్టీలకు వ్యూహాలు ఉంటాయి. కొంత ఏమన్నా వాళ్ళ బలం మనకి ఇక్కడ చేకూరుతుంది. మేము ఇక్కడ మీరు అందరికీ తెలుసు, హైదరాబాద్ సికింద్రాబాద్లో మేము ఇక్కడ జంట నగరాల్లో కానీ ఇక్కడ ఏం మేము తెచ్చుకున్న సీట్లు లేవు కాబట్టి వీళ్ళు వస్తే కొంచెం మాకు ఏమన్నా యాడ్ అవుతుంది అని చెప్పేసి అది కూడా ఉండొచ్చు. సో కవితకు 21 తారీఖు నోటీసులు ఇచ్చారు సిబిఐ. సో ఆమె ఈరోజు పోయేది ఉండే, రాను లేఖ రాసింది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా కల్వకుంట్ల కవిత? ఇక ఆమె పోదు. ఎప్పుడైనా సరే గతంలో ఈడీ 5 సార్లు పిలిస్తే కూడా ఒకటేసారి పోయింది. ఆమె 4 సార్లు ఎగగొట్టింది. ఒకసారి సిక్ అన్నది, ఒకసారి మా నాయన బాగాలేదన్నది, ఒకసారి పోయి ఢిల్లీలో 150-200 మంది మహిళలతో పోయి మహిళా రిజర్వేషన్ అని టెంట్ వేసింది. మళ్ళీ ఒకసారి పోయి బీసీ కులగణన అన్నది. ఎప్పుడైనా అంతే ఆమె ఎక్స్క్యూజెస్. ఇప్పుడు కూడా సిబిఐ కూడా ఇంతకుముందు గతంలో ఆమె ఓన్లీ నేరారోపణ చేయబడింది ఆమె మీద. ఇప్పుడు నిందితురాలుగా చేర్చి ఆమెను పిలిచినప్పుడు ఆమె సమాధానం చూడండి ఎట్లా చెప్తుందో. నాకు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నందువల్ల 6 వారాల పాటు నాకు కుదరదు, నేను రాలేను. అయినా మీరు 41A సెక్షన్ ప్రకారం ఎట్లా నోటీసులు పంపుతారు అంటే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి కూడా ఈమె సలహాలు సూచనలు ఇస్తుందా? వాళ్ళు ఎట్లా చెప్పాలో, వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఎట్లా నోటీసులు ఇవ్వాలో, ఏమైనా వెసులుబాటు అయిన సెక్షన్లు గిట్ల ఉంటాయి. నేను జస్ట్ పిలిచినట్టు చేస్తామని పిలుస్తారా? పిలవరు కదా. వాళ్ళు పిలుస్తున్నారంటే సంథింగ్ ఫిషీ, నువ్వు పోవాలి, అటెండ్ కావాలి, అవసరమైతే వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో వేగపెడతా ఉంది. ఈమె పోదు, ఈమె ఇట్లనే చేస్తుంది కాలయాపన. వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి నిజంగా కూడా కవితను అరెస్ట్ చేయాలి, నిజంగానే ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి, అవన్నీ వాస్తవాలే అయితే వాళ్ళు ఊకోరు. వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలనే మేము చెప్తా ఉన్నాం. కానీ బీజేపీ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇదే తప్పిదం చేశారు. సో ఈసారి కల్వకుంట్ల కవితను వదిలిపెడితే రాబోయే ఎంపీ ఎలక్షన్లో మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? మీ పార్టీకి ఎవరు ఇబ్బంది అవుతుందా? ఎవరికి ఏమి ఇబ్బంది కాదు. దానిలో ఏముంది, ఆమె తప్పు చేసింది, ఆమెను అరెస్ట్ చేస్తారు. దాని మాత్రాన బీజేపీ కలిసి వచ్చి కాంగ్రెస్కి ఏదో నష్టం జరుగుతుంది అంటే నేను ఒప్పుకోను. తెలంగాణలో ఇక్కడ మన ప్రాంత ప్రకారం చూస్తే బీజేపీకి ఇక్కడ ఏం లేదు స్కోపు. సరిగ్గా అప్పుడు అదే చేస్తే అప్పుడు కట్టిన పాపం వాళ్ళకి డబుల్ డిజిట్ అన్నా వచ్చేది, కనీసం అప్పుడు అరెస్ట్ చేసి ఉంటే. ఇప్పుడు కదే, ఇప్పుడు అరెస్ట్ చేస్తామంటారు. చేసినా చేయకపోయినా పెద్ద థింగ్ ఏం ఉండదు. మేము అనేది ఏంటంటే దానివల్ల మాకు కాంగ్రెస్ పార్టీయే. సో మాకు వచ్చేది ఇది, దానివల్ల ఏమి ఉండదు. కానీ ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించొద్దు అనే చెప్తా ఉన్నాం. కించిత్ బాధాకరం, మహిళ అయ్యుండి ఆమె ఇట్లాంటి కేసులో ఇన్వాల్వ్ అవ్వడం మాకందరికీ కూడా సిగ్గు అనిపిస్తుంది. అంటే దేశంలో 60 కోట్ల పైగా మహిళలు ఉన్న దేశంలో ఆ ఒక్క మహిళ మీదనే ఇట్లాంటి ఆరోపణలు వచ్చి మళ్ళీ ఇంకా నేను ఏం తప్పే చేయలేదు అన్నట్టుగా కనీసం స్టేట్మెంట్స్ కూడా ఇవ్వదు. నేను లేను అట్లా, నేను ఇన్వాల్వ్ కాలేదని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమని కవితను ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు. ఎంతసేపు నేను రాలేను విచారణకు అని చెప్తుంది తప్ప నేను తప్పు చేయలేదని చెప్తలేదు. అంటే ఇట్ మీన్స్ ఆమె ఉంది ఇన్వాల్వ్ అయ్యి. అదొక 100 కోట్లదో 200 కోట్లదో కాదు, 20,000 కోట్ల కుంభకోణం అది. సో అట్టిగానే విలువరు సిబిఐ వాళ్ళు. సో బీజేపీ మీ పైన ఎంపీ ఎలక్షన్లో ఒకవేళ కవిత అరెస్ట్ అయితే, సో దర్యాప్తు సంస్థలు మా కనుసంధంలో పనిచేయకుండా కవిత దొరికింది కాబట్టి ఆమె లోపడేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాకముందు ఖచ్చితంగా కేసీఆర్ అవినీతి పైన చర్యలు ఉంటాయని చెప్పి వాళ్ళు అవినీతి పైన చర్యలు తీసుకోలే. కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసిపోయిందన్న ఆ అంశాన్ని కూడా బలంగా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, ఎప్పుడు కలిసిపోతుంది, అది 2 నెలలు దాటి 3వ నెల కాలేదు, నడుస్తూనే ఉంది. మీరు చూసిండ్రు కాళేశ్వరం అతిపెద్ద ఎపిసోడ్, అది చూడనే చూసిండ్రు. మళ్ళా కాగ్ నివేదిక నిన్న చూసిండ్రు. అంటే ఈయన రిపోర్ట్లో చెప్పిండ్రు రైతుల
పేరు మీద ఆయన తెచ్చింది ఎంత 2,88,811 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది. దాని మీద కూడా మేము దర్యాప్తు చేస్తాం. అంటే దేని మీదనైనా వదిలిపెట్టేది లేదని మొదటి నుంచి అయినా చెప్తా ఉన్నాం. అందుట్లో కేసీఆర్ చేసినది అస్సలు వదిలిపెట్టాం. ఎందుకంటే ఇన్ని 10 ఏళ్ల దినంలో ఆయన చేసింది ఏం లేదు, మళ్ళీ అప్పుల రాష్ట్రంగానే ఉంచిండు, అభివృద్ధి ఏం లేదు, సంక్షేమ పథకాల పేరు మీద గన్ని కోట్ల నష్టం చేసి గంత వెనకేసుకుంటే ఇడిచిపెడతామా? నో వే. ఓకే, సో మీ హరీష్ రావు మీ సిద్దిపేట వాసి అంటా ఉన్నాడు, మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఆర్టీసీ ఏ ఉచిత బస్సు అయితే మీరు తీసుకొచ్చారో దానివల్ల ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు అని అంటా ఉన్నాడు. ఏం చెప్తారు? ఆయన నిజంగా కూడా ఆ పదం వినడానికి ఎంత బాగుందో ఎమ్మెల్యే హరీష్. సో ఆయన గంతే. అంతకుముందు కూడా ఆర్టీసీకి గౌరవ అధ్యక్షుడు ఉన్నాడు ఆయన మజ్దూర్ యూనియన్స్ అన్నింటికి కూడా. సో అట్లాంటి ఆయన ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదు. 2017 నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వలేదు, వాళ్ళ పే రివిజన్ చేయలేదు, ఇవన్నీ చేయకుండా రిటైర్ అయితే వాళ్ళకు సెటిల్మెంట్స్ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆర్టీసీ కార్మికుల మీద భారం పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితం ఇవ్వడం వల్ల డ్రైవర్లు బస్సును ఈడ్చలేకపోతుంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అంటే లేక మహిళల కోసం ఒక చక్కటి పథకం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళకి నష్టం కాబోతుందని చెప్పి ఇప్పుడు వచ్చి ఏదో ముసలి కన్నీరు కాల్చాడు. ఇన్నేళ్ల సంది వాళ్ళు కష్టాలు పడ్డారు. వాళ్ళు 26 అంశాలతో వాళ్ళు పెట్టి స్ట్రైక్ చేస్తే వాళ్ళు ఒక్కటి ఒప్పుకోకుండా 45 దినాలు 50 దినాలు వాళ్ళు కంటిన్యూగా నిరవధిక సమ్మె చేసి చచ్చిపోతే కూడా 12 మంది 14 మంది ఉరి పెట్టుకొని కార్మికులు చచ్చిపోతే కూడా ఆ రోజు కూడా మాట్లాడాను ఆయన. ఇవాళ వచ్చి కార్మికుల పక్షాన మాట్లాడతాను నేనంటే సిగ్గుచేటు. నిజంగా కూడా హరీష్ రావు గారు ఇట్లాంటి డ్రామాలు బంద్ చేయండి. మీరు ఏం చేసినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు భవానీ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ చూస్తుంది కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.